కొత్తపేట నియోజకవర్గం నల్లవెల్లి మండలం రుద్రగూడెం గ్రామం. అది సమ్మక్క సారమ్మ ఆశీస్సులతో ఇక్కడికి రావడం జరిగింది. పోయినసారి కంటే ఈసారి శిల్పాలు కానీ కళ తోరణాలు కానీ గద్దెలు కానీ మంచిగా ఉన్నాయి, బాగా చేస్తున్నారు వర్క్. మాకు సంతోషం అనిపిస్తుంది. రోడ్లు చూస్తా వెడల్పుగా ఉండి దుమ్ము దులు రాకుండా వెడల్పుగా సీసీ రోడ్లు పడుతున్నాయి. చూస్తే మంచిగా నీట్గా అనిపిస్తుంది. అప్పుడు జాతర వరకు ఇంకా బాగా అభివృద్ధి జరుగుతాయని మేము. మాది తొర్రూరు అండి. మేము తొర్రూరు నుంచి గత 20 సంవత్సరాల నుంచి మేము అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ మేము అందరం కూడా ప్రతి సంవత్సరం వస్తాం. మేము కోరిన కోరికలు అనేవి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న వెంటనే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మేము ప్రతి సంవత్సరం అందుకని ఎవ్రీ జాతర జరుగుతున్న ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా మేము అమ్మవారిని దర్శించుకుంటాము. కాకపోతే ఆ జాతర టైమింగ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ 4 డేస్లో రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము కాస్త ముందుగా ఈసారి దర్శించుకోవడానికి వచ్చినాం. ఈసారి ఇక్కడ డెవలప్మెంట్స్ వర్క్స్ కూడా చాలా జరుగుతూనే ఉన్నాయి. దానివల్ల అప్పుడు ఇబ్బంది అవుతుందేమో, పిల్లలతోటి రాలేమని చెప్పేసి ముందుగానే వచ్చి మేము అమ్మవారిని దర్శించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఇలాగే వస్తూనే ఉంటాము. మాకు అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడు మా మీద ఉంటుంది. అనేది గత సంవత్సరం చేస్తే బాగుండు, పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. ముందు చేస్తే బాగుంటుంది. పబ్లిక్ ఇంత ఇబ్బంది చేసుకుంటే పనులు చేస్తే లాభం ఏమున్నది చెప్పండి. పోయిన సంవత్సరం సమ్మక్క జాతర లేదు, అప్పుడు చేసుకుంటే చాలా ఆనందం బ్రహ్మాండంగా ఉండు కదా. ఈ నెల రోజులే జాతర ముందట పనులు పెట్టుకుంటే వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి ఇబ్బంది. ఎట్లా స్వామి ఇట్లా చేస్తే? ప్రభుత్వం కూడా గమనించాలి, ఆలోచన చేయాలి. ప్రభుత్వ అధికారులు కూడా ఆలోచన చేసి పనులు చేయాలి. ఈ పబ్లిక్ ఫ్లోటింగ్లా పనులు పెట్టుకోవడం అది ఎంతవరకు సమంజసం కాదు కదా ఇది.